హాయ్, వెల్కమ్ టు యోగ మంత్ర. ఈరోజు యోగ మంత్రలో మహా అశ్వగంధాసనం చేసే ముందు ప్రాణాయామంలో మంత్రక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. మంత్రక్రియ ప్రాణాయామం. మంత్రక్రియ ప్రాణాయామంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత ఇదే స్థితిలో రెండు చేతులను నుదుటి మీద ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకుని పీల్చిన శ్వాసను నోటి ద్వారా వదిలేయాలి. ఈ మంత్రక్రియ ప్రాణాయామంను చేయడం వలన ఒత్తిడిని తొలగించి ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు. ఇలా ఈ స్థితిలో ఈ క్రియను 1 నిమిషం పాటు చెయ్యాలి. తరువాత నెమ్మదిగా తలను కిందికి వంచి 2 చేతులను నుదుటి మీదే ఉంచి మోచేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి 2 చేతులను కళ్లమీద ఉంచి ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను ఇదే స్థితిలో మరొకసారి కొనసాగించాలి. ఈ మంత్రక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో స్ట్రెస్ని తొలగించి శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఇలా ఈ క్రియను మరొక నిమిషం పాటు చేసుకోవాలి. ఇలా ఈ క్రియను 1 నిమిషం పాటు చేసిన తరువాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి తలను కిందికి వంచి 2 మోకాళ్ల మీద మోచేతులను ఉంచాలి. ఇలా ఈ ప్రాణాయామ స్థితిలో మరొక 40 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి.
కాసేపు రిలాక్స్ అయిన తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను ఇదే స్థితిలో మరొకసారి చెయ్యాలి. ఈ మంత్రక్రియ ప్రాణాయామంను చేయడం వలన మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. ఇలా ఈ క్రియను చేసిన తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను కలిపి రాపిడిని కలిగిస్తూ చేతులను కళ్ల మీద ఉంచాలి. తరువాత చేతులను చెవుల మీద ఉంచి చేతులను కిందికి దించి జ్ఞానముద్రలో ఉంచి రిలాక్స్ అవుతూ ఈ మంత్రక్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఇలా మంత్రక్రియ ప్రాణాయామం చేయడం వలన మన కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. నత్తి సమస్యతో బాధపడుతున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మన వోకల్ కార్డ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఆసనం వేసే సమయంలో శరీరం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు మహా అశ్వగంధాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. మహా అశ్వగంధాసనం వామప్. మొదటగా సుఖాసనంలో జ్ఞానముద్రలో నుంచి 2 చేతులను వెనక నుంచి పైకి లేపి ముందు నుండి కిందికి దించుతూ క్లాక్ వైజ్ దిశలో చేతుల్ని 10 సెకండ్లు తిప్పుకోవాలి. తరువాత యాంటీ క్లాక్ వైజ్ దిశలో చేతుల్ని మరొక 10 సెకండ్లు తిప్పుకోవాలి. తరువాత చేతుల్ని కిందికి దించి తలను వెనక్కి వంచి కిందికి దించుతూ ఇలా ఈ వార్మప్ని మరొక 10 సెకండ్లు చేయాలి. తరువాత 2 కాళ్లను ముందువైపు గాలిలోకి చాపి 2 చేతులను థైస్ మీద బంధించి ఉంచాలి. తరువాత చేతుల్ని తీసి 2 కాళ్లను ఒక కాలు తరువాత మరొక కాలును ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ ఉండాలి. తరువాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను గాలిలోనే దూరంగా జరిపి దగ్గరకు తీసుకువస్తూ కాళ్లకు వామప్ జరిగేలా ఈ క్రియను 10 సెకండ్లు చెయ్యాలి. తరువాత కాళ్లను సుఖాసనంలో ఉంచి 2 చేతులను ముందుకు నేల మీద ఉంచి తలను కిందికి వంచి 2 చేతులను ముందుకు జరుపుతూ తలను పైకి లేపుతూ ఇలా ఈ వామప్ని 20 సెకండ్ల పాటు చెయ్యాలి. తరువాత ఈ క్రియను ఆపి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఆ తరువాత నుదుటి కింద 2 చేతులను ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి తలను క్లాక్ వైజ్ దిశలో 3 రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ దిశలో 3 రౌండ్లు తిప్పుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి జ్ఞానముద్రను వేసి రిలాక్స్ అవుతూ ఈ వార్మప్ని ముగించవచ్చు. ఇలా వార్మప్ చేసిన తర్వాత ఈ రోజు యోగ మంత్రలో మహా అశ్వగంధాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మహా అశ్వగంధాసనం. మహా అశ్వగంధాసనంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి కాసేపు రిలాక్స్ అవ్వాలి.
తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి శవాసనంలో పడుకుని పొట్టమీద 2 చేతులను ఉంచాలి. తరువాత 2 చేతులను పైకి లేపి గాలిలో ఉంచాలి. ఈ మహా అశ్వగంధాసనం చెయ్యడం వలన వెన్ను మోకాళ్ల నొప్పులను తగ్గించి శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా 2 కాళ్లను గాలిలో ఫోల్డ్ చేసి తలను పైకి లేపి గాలిలో ఉంచి 2 చేతులను గాలిలో ముందుకు చాపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత 2 కాళ్లను తలను కిందికి దించి నేలకు ఆనించి ఉంచాలి. తరువాత కుడికాలు మోకాలును నిలబెట్టి ఎడమకాలును గాలిలో పైకి లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత ఇదే క్రియను ఇప్పుడు కుడికాలు వైపు చేయాలి. తరువాత నెమ్మదిగా 2 కాళ్లను కిందికి దించి మోకాళ్లను నిలబెట్టి ఉంచాలి. ఆ తరువాత 2 కాళ్ల పాదాలను కొంచెం దూరంగా జరిపి 2 చేతులను పాదాలను తాకేలా ఉంచాలి. ఇదే స్థితిలో నడుమును గాలిలోకి లేపి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా నడుమును కొంచెం కిందికి దించి నేలకు ఆనించాలి. ఇప్పుడు మరలా నడుమును కొంచెం పైకి లేపి గాలిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా నడుమును కిందికి దించి నేలకు ఆనించి 2 కాళ్లను ముందుకు చాపి మరలా శవాసనంలోకి రావాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా 2 కాళ్లను గాలిలోకి లేపి తలను కూడా గాలిలోకి లేపి ఉంచాలి. ఇదే స్థితిలో 2 చేతులను వెనక థైస్ మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా 2 కాళ్లను కిందికి దించుతూ మరలా శవాసనంలోకి రావాలి. ఈ మహా అశ్వగంధాసనం చెయ్యడం వలన శరీరంలో ఉండే అధిక కొవ్వును నిర్మూలించి శరీరాన్ని మంచి ఆకృతిలోకి మార్చుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్లు ఉండాలి.
తరువాత నెమ్మదిగా 2 చేతులను పైకి లేపి ఇరువైపులా కిందికి వంచి గాలిలో ఇరువైపులా చాపి ఉంచాలి. తరువాత నెమ్మదిగా 2 చేతులను పైకి లేపి గాలిలో చాపి ఉంచాలి. ఈ మహా అశ్వగంధాసనం చేయడం వలన జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించుకొని గ్యాస్ట్రిక్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 40 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులను ముందుకు చాపి కాళ్ల మీద చేతులను ఉంచాలి. ఇదే స్థితిలో తలను కొంచెం కిందికి వంచి ఉంచాలి. తరువాత కుడికాలును ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడికాలును కట్టేసి ఉంచి నుదుటిని కుడి మోకాలుకు ఆనించి ఉంచాలి. ఈ మహా అశ్వగంధాసనంను నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా కుడికాలును ముందుకు చాపి ఎడమకాలును ఫోల్డ్ చేసి ఇదే క్రియను ఇప్పుడు ఎడమకాలు వైపు చేసుకోవాలి. ఇలా ఈ క్రియను చేసిన తరువాత 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచి 2 చేతులతో మోకాళ్లను బంధించినట్లుగా ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా సుఖాసనంలోకి వచ్చి జ్ఞానముద్రను వేసి ఉంచాలి. తరువాత 2 చేతులను కలిపి రాపిడిని కలిగించి కళ్ల మీద చేతులను ఉంచాలి. తరువాత మరలా చేతులను కలిపి రాపిడిని కలిగించి చెంపల మీద ఉంచాలి. తరువాత
చేతులను కిందికి దించి జ్ఞానముద్రను వేసి రిలాక్స్ అవుతూ ఈ మహా అశ్వగంధాసనంను ముగించవచ్చు. ఇలా చేయడంతో మహా అశ్వగంధాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. మహా అశ్వగంధాసనం చేయడం వలన మన గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది, అలాగే మన శరీర బరువు అదుపులో ఉంటుంది. సో చూసారు కదండి, ఇలా ప్రతిరోజు యోగ మంత్రం చూస్తూ యోగా సాధన చేస్తూ అనారోగ్యాన్ని అవాయిడ్ చేసి ఆరోగ్యాన్ని యాడ్ చేసుకుందాం. తిరిగి మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.